నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్వి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ టెస్లా వాళ్ళు కలిసి సెమీకాన్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. సో టెస్లా కంపెనీ అంటే మనకు తెలుసు, కార్లను తయారు చేసేటువంటి కంపెనీ. ఎటువంటి కార్లు? ఎలక్ట్రానిక్ వెహికల్స్ని తయారు చేసేటువంటి కంపెనీ. వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి టాటా ఎలక్ట్రానిక్స్తో కలిసి సెమీకాన్ అగ్రిమెంట్ అన్నాం. సెమీకాన్ నథింగ్ బట్ సెమీ కండక్టర్ని తయారు చేసి అందించేటువంటి అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళ మధ్య అగ్రిమెంట్ ఏంటంటే, టెస్లా కార్లలో వినియోగించేటువంటి సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెమీ కండక్టర్స్ని మన దేశంలో ఉన్నటువంటి టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తయారు చేసి వీళ్ళకి అందించే విధంగా ఒక భాగస్వామ్యానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనేది వీళ్ళు చేసుకున్నారనమాట. సో దీని ద్వారా ఏంటంటే, మన దేశంలో తయారు చేసినటువంటి సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచంలో అందరికీ కూడా మంచిగా బెస్ట్గా వర్క్ అవుతుంటే వాళ్ళు తీసుకోవడమే కాదు, అందరూ కూడా మన దేశం నుంచి సెమీ కండక్టర్లు కొనుగోలు చేస్తారనమాట. సో ఇలాంటిది ఇనిషియేటివ్ ఎందుకొని వచ్చిందంటే, గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని వచ్చింది. ఎందుకోసం అంటే, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి మన దేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి మీకు సంబంధించినటువంటివి మన దేశం నుంచి కొనుగోలు చేసిన అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని తయారు చేసేటువంటి యూనిట్స్ పెట్టిన మన దేశం నుంచి అంటే మన దేశ గవర్నమెంట్ నుంచి సహాయము చేయుత ఇస్తామని గవర్నమెంట్ తెలియజేస్తుంది అనమాట. అందులో భాగంగానే ఈ టెస్లా కంపెనీ వాళ్ళు వచ్చి మన దేశంలో ఉన్నటువంటి టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళతోటి భాగస్వామ్యంగా కలిసి మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సెమీ కండక్టర్స్ని తక్కువ ట్యాక్స్ తోటి, అంటే తక్కువ ఇంపోర్ట్స్ డ్యూటీ ఏదైతే మనం ట్యాక్స్ వేస్తుంటామో అది ట్యాక్స్ లేకుండానో తక్కువ ట్యాక్స్ తోటో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. టెస్లా ఫౌండర్ ఎవరెవరు ఉన్నారంటే, ఎలాన్ మస్క్, మార్టిన్ ఎహ్బర్, ఇయాన్ రైట్ ఈ ముగ్గురు ఉన్నారు. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆస్టిన్, టెక్సాస్, యుఎస్కి సంబంధించినటువంటి కంపెనీ. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, మన దేశం ఏలో ఉన్నటువంటి ఏ కంపెనీతో టెస్లా వాళ్ళు భాగస్వామ్యంగా కలిసారంటే టాటా ఎలక్ట్రానిక్స్. అది కూడా సెమీ కండక్టర్ల వినియోగం కోసం. సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో మనకి ఇటువైపు నుంచి సౌత్ వెస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఋతుపవనాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇక మీదట మనకి రాబోయేటువంటిది ఏంటంటే, ఈ ఎండాకాలం గడిచిన తర్వాత రాబోయేటువంటి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఋతుపవనాల ద్వారా మనకి చాలా మంచి వర్షపాతం రాబోతుందని మన యొక్క ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారనమాట. ఎప్పుడు వచ్చేటువంటి వర్షాలు అంటే, మనకి జూన్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు వచ్చేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు కన్నా కూడా 6% ఎక్కువ శాతం వర్షపాతం అనేది నమోదయ్యే ఛాన్స్ ఉంది. మన దేశంలో ఈ యొక్క వర్షపాతం అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. నియర్లీ 87 సెంటీమీటర్ల వరకు కూడా ఎక్కువ వర్షపాతాన్ని మనం చూడొచ్చు అని చెప్తుంది అనమాట. బట్ ఈ యొక్క ఎఫెక్ట్ మొత్తాన్ని ఏమంటారంటే, మనం లానినా కండిషన్గా పిలుస్తూ ఉంటారు. ఎల్నినో, లానినో కండిషన్స్ అనే ఉంటాయి. ప్రజెంట్ ఏదైతే ఉందో అది లానినా కండిషన్ అంటాం. ఈ లానినా కండిషన్ ద్వారా మన భారతదేశానికి, అంటే మన యొక్క ఉత్తర ప్లేస్లో ఉన్నటువంటి, అంటే మన ఇండియా కింద ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ లానినా ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. బట్ యూకే ఆ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వెనీస్, ఈ ప్లేసెస్లో కంప్లీట్గా కరువు ఉండే కండిషన్స్ అనమాట. వాటర్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతుంటాయి. సో ఇప్పుడైతే లానినా కండిషన్స్ వల్ల మన భారతదేశంలో ఎక్కువ వర్షపాతం అనేది రాబోతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే, ఇండియన్ ఓషన్ డైపోల్ వాళ్ళు మన దేశంలో మంచిగా ఇక నెక్స్ట్ వచ్చేటువంటి వర్షాలు అనేవి మంచిగా వస్తాయి, బాగా మంచి వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారనమాట. సో ఇప్పుడు వచ్చేటువంటి వర్షపాతం ఏదైతే ఉందో దాన్ని లాంగ్ పీరియడ్ యావరేజ్గా పిలుస్తున్నారు. సో లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే ఏం లేదు, మనకి ఇంతకుముందు 50 సంవత్సరాల క్రితం ఒకసారి ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం అనేది నమోదైందనమాట. బట్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రాబోయేటువంటి సీజన్ ఏదైతే ఉందో ఋతుపవనాల సీజన్, ఆ టైంలో మళ్ళీ అంత పెద్ద వర్షపాతం అనేది నమోదు అవుతుంది అని భావిస్తున్నారు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరిస్తారంటే, ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన దేశంలో ఎప్పుడు ఋతుపవనాలు వస్తాయి, ఎప్పుడు వెళ్ళిపోతాయి, ఇటువంటి విషయాల గురించి అధ్యయనం చేసి నెక్స్ట్ సీజన్లో మనకి మంచిగా వర్షాలు అనేవి పడతాయని ముందుగానే తెలియజేశారనమాట. అద్వైత నాయర్. సో అద్వైత నాయర్ ఎవరైతే ఉన్నారో ఆమె నైకా కంపెనీకి యొక్క ఓనర్ అనమాట. మనకి నైకా కంపెనీకి సీఈఓగా చెప్తారు. సో ఈమె కో ఫౌండర్ ఆఫ్ నైకా. సో ఈమెకి ఇంపార్టెన్స్ ఎందుకంటే, ఈమెకి
గ్లోబల్ లీడర్ ఇన్ డబ్ల్యూఎఫ్ క్లాస్ 2024 సంబంధించినటువంటి అవార్డు అనేది రావడం జరిగింది. గ్లోబల్ లీడర్ అంటున్నాం. సో గ్లోబల్ లీడర్ ఎక్కడ అంటే డబ్ల్యూఎఫ్లో. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి విభాగం వాళ్ళు ఎక్కడెక్కడ కొత్తగా నాయకులు వస్తున్నారు గ్లోబల్ లీడర్స్గా వాళ్ళని గుర్తిస్తుంటుందన్నమాట. 2024 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ లీడర్స్ కేటగిరీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం క్లాస్లో మన దేశానికి చెందినటువంటి అద్వైత నాయర్ గారిని గుర్తించడం జరిగింది. అండ్ ఈమె ఎవరంటే నైకా కంపెనీకి, నైకా అనేది ఏంటంటే ఒక ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ, ఆ కంపెనీకి సీఈఓగా వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ఈ-కామర్స్ కంపెనీ ఏదైతే ఉందో అది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఎక్కువగా ఇది ఏమి అమ్ముతూ ఉంటుందంటే ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్ అయినా బ్యూటీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో బట్టలు అవ్వచ్చు, లిప్స్టిక్స్, మేకప్ సామాన్లు ఇటువంటివి అమ్ముతూ ఉంటుందన్నమాట. సో బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన దేశంలో వచ్చినటువంటి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో యూనికార్న్ కంపెనీస్ వాటిల్లో ఉమెన్ ద్వారా ఒక మహిళ ఉండి ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ యూనికార్న్ కంపెనీగా ఈ యొక్క కంపెనీ పేరు అనేది నిలబడిపోతుంది. సో ఫౌండర్ అండ్ సీఈఓ వచ్చేసి ఫాల్గుని నాయర్. బట్ ఇప్పుడు యంగ్ గ్లోబల్ లీడర్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ క్లాస్ 2024కి ఎవరు గుర్తింపు పొందారు అంటే అద్వైత నాయర్. ఇస్రో వాళ్ళు లైట్ వెయిట్ నాజిల్ అనేది రాకెట్కి ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారనమాట. బట్ ఇక్కడ నాజిల్ అంటున్నాం. సో నాజిల్ వచ్చేసి చాలా చిన్నగా లైట్ వెయిట్ తోటి తీసుకుని వచ్చారు. సో లైట్ వెయిట్ అంటే తక్కువ వెయిట్గా ఉందని. సో లైట్ వెయిట్ ఇవ్వడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇస్రో వాళ్ళు తయారు చేసేటువంటి రాకెట్ ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క నాజిల్స్ యొక్క వెయిట్ అనేది తగ్గిందంటే ఆ యొక్క వెయిట్ తగ్గినప్పుడు అక్కడ వినియోగించేటువంటి వెయిట్ ఏదైతే ఉందో తగ్గినటువంటి వెయిట్ ఆ వెయిట్కి తగ్గట్టుగా ఇంకొక పేలోడ్ కెపాసిటీ అనేది పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సో పేలోడ్ కెపాసిటీలు అంటే ఇక్కడ మనం ఉపగ్రహాలు కానీ ఏవైతే మనం అంతరిక్షంలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టాలనుకుంటున్నా వాటిని పేలోడ్స్ అంటాం. సో ఇక్కడ రాకెట్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నాజిల్స్ ఉంటాయి. సో నాజిల్స్ ఉన్నటువంటి వెయిట్ అనేది తగ్గించినప్పుడు ఆ వెయిట్ని పేలోడ్ కోసం వినియోగించుకునేటువంటి అవకాశం అనేది పెరుగుతుందన్నమాట. బట్ ఇక్కడ ఈ లైట్ వెయిట్ నాజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్బన్ నాజిల్స్గా తీసుకొని వచ్చారు. దీని ద్వారా ఏంటంటే మనకి పేలోడ్ కెపాసిటీ పెంచుకోవచ్చు అని చెప్తున్నాం. సో రాకెట్ ఇంజన్ టెక్నాలజీ ద్వారా ఇటువంటి మంచి అచీవ్మెంట్ అనేది ఇస్రో వాళ్ళు తీసుకొని రావడం చాలా గొప్ప విషయం అనమాట. ఫ్యూచర్లో ఈ నాజిల్ వెయిట్ కనుక తగ్గిందంటే కెపాసిటీ పెరిగిందంటే కొత్తగా ఇంకొక 2 ఉపగ్రహాలను కూడా పంపించడానికి వీలు కలుగుతుంది. సో ఇస్రో ఏదైతే ఉందో అది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క విభాగం. అండ్ మనకు తెలుసు ఇస్రో వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించినటువంటి నేషనల్ స్పేస్ ఏజెన్సీగా పిలువబడుతుంది. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కింద వర్క్ చేస్తుంది. ఫౌండర్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్ గారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1969లో స్టార్ట్ చేశారు. అండ్ చైర్మన్ వచ్చేసి ఎస్ సోమనాథ్ గారు, శ్రీధర సోమనాథ్ అని పిలుస్తుంటారు ఆయన్ని. ఆయన శివన్ గారి తర్వాత సోమనాథ్ గారు 2022 నుంచి మనకి యొక్క ఇస్రోకి చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. సో నాజిల్ సైజ్ కాదు వెయిట్ అనేది తక్కువ తీసుకొని రావడం ఇస్రో యొక్క కొత్త అచీవ్మెంట్ అనమాట. సో బెస్ట్ అచీవ్మెంట్, దీనికి మన గుర్తింపు అనేది చాలా బెటర్గా రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.